ఏమన్నారు, మళ్ళీ కొత్త వీడియోతో నేను వచ్చేసాను అనమాట. సో లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో అయితే నేను వైబిలిటీ స్కాన్ ఒకటి, ఎన్టీ స్కాన్ ఒకటి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఎంత తొందరగా ఫ్లూకి కానీ ఫీవర్కి కానీ ఎఫెక్ట్ అవుతారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రెగ్నెంట్ లేడీస్. నాకు తెలిసినంత వరకు ఏం చేయాలంటే మాస్క్ వేసుకుని బయటకు వెళ్ళాలి. ఏ చిన్నది వచ్చినా సరే ఈజీగా ఎఫెక్ట్ అయిపోతారు. ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇది నా అంతటి నేను అబ్జర్వ్ చేసింది నేను చెప్తున్నాను, ఎక్కడో స్టడీ చేసింది అయితే కాదు. ఏం జరిగిందంటే 4th మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి ఎన్టీ స్కాన్ అయ్యింది కదా 3rd మంత్ ఎండింగ్లో. తర్వాత 15 డేస్కి ఒకసారి అయితే డాక్టర్ రాశారు చెకప్కి. అలా 15 డేస్కి ఒకసారి అయితే నేను వెళ్ళేదాన్ని. ఒకసారి 4th మంత్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మా హస్బెండ్కి అయితే ఫీవర్ వచ్చింది. ఫీవర్ ఎలా వచ్చింది, చాలా హై ఫీవర్గా వచ్చి ఎక్కువ చాలా సివియర్గా వచ్చి హికప్స్ అయితే కంటిన్యూస్గా వచ్చాయి. పాపం ఎంత 1 డే మొత్తం హికప్స్ వచ్చాయి పాపం మా హస్బెండ్కి. ఇంట్లో మా పేరెంట్స్ వస్తానన్నారు కానీ నేనేమన్నానంటే వద్దు, అప్పుడే వద్దు, నేను చూసుకుంటాను కదా. అంటే మరీ అంత నేను వీక్గా అయితే ప్రెగ్నెన్సీలో అసలు ఎప్పుడూ వీక్గా లేను. నేను ఎప్పుడు హాస్పిటల్లో అంత అడ్మిట్ అయినా సరే నేను ఎప్పుడూ వీక్గా లేననమాట. సో నడవడంలో తేడా కానీ, వీక్గా ఉండడం కానీ, లేకపోతే ఇప్పుడు నీరసంగా కూర్చోవడం కానీ ఎప్పుడూ లేదు ప్రెగ్నెన్సీలో. ఎప్పుడూ యాక్టివ్గా ఉండేదాన్ని. అయితే మా హస్బెండ్కి అయితే ఇలాగ హికప్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. సో మా హస్బెండ్ అయితే క్యాజువాలిటీలో పెట్టారు. నేనే తీసుకెళ్ళి అడ్మిట్ చేశాను అనమాట. డాక్టర్ అన్ని టెస్టులు చేసి ఓకే ఇది వైరల్ ఫీవర్ అండ్ హికప్స్ అయితే ఎందుకు వస్తున్నాయి అని ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు కానీ నెక్స్ట్ డేకి కూడా అది ఇంకా కంటిన్యూ అయింది కానీ పాపం తగ్గలేదు హికప్స్. ఎందుకు వచ్చాయో తెలియదు, వెక్కిళ్ళు ఎందుకు వచ్చాయో తెలియదు నాకు. డాక్టర్కి కూడా అర్థం కాలేదన్నమాట. సో నెక్స్ట్ ఏం చేశారు ఆయన, ఇంజెక్షన్ ఇస్తాను మీరు వచ్చేయండి అన్నారు. నైట్ 8కి తీసుకెళ్తే ఇంజెక్షన్ పెట్టింది వాళ్ళు 10కి పెట్టారు. అండ్ అది కంప్లీట్ అయ్యేటప్పటికి 12:30 అయ్యింది. 12:30 అయ్యి ఇంటికి వచ్చాము. అంతా సెట్ అయిందని అనుకున్నాను. మళ్ళీ ఇంటికి వచ్చాక 12:30కి మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే అప్పుడు సరే ఇంకా మళ్ళీ డాక్టర్ ఏమన్నారు, ఫోన్ చేయండి అమ్మా ఏం ఇబ్బంది ఉన్నా ఇంటికి వెళ్తే మళ్ళీ వచ్చేద్దరే అని హాస్పిటల్కి అన్నారు. అంటే అది ఇబ్బంది అయ్యింది కానీ మళ్ళీ డాక్టర్ ఇంకో ట్యాబ్లెట్ చెప్పారు. అది వేయగానే అయితే కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ డేకి వచ్చేటప్పటికి ఫీవర్ అయితే చాలా కంట్రోల్ అయింది, మొత్తం తగ్గిపోయింది. నేను బాగానే ఉన్నాను కాబట్టి నేను బయటికి వెళ్ళి మంచిగా సరుకులు తీసుకున్నాను, సామాన్లు తెచ్చుకున్నాను ఇంట్లోకి. తనకి టిఫిన్ చేయడానికి ఇంట్లో పిండి అయిపోతే పిండి తెచ్చుకున్నాను. అంతా నార్మల్గా ఉంది. మా మేనేజర్కి కాల్ చేసి చెప్పాను ఆఫీస్లో, నేను ఆఫీస్కి వచ్చేస్తానని చెప్పాను. అంతా బాగానే ఉంది. సడన్గా 1 అవర్లో వితిన్ 1 అవర్లో మనిషిని ఇంకా పడిపోయాను మంచం మీద. ఇంకెలా అంటే ఫుల్ బాడీ పెయిన్స్, లో ఫీవర్, మొత్తం నాకు ఎస్ఐ జాయింట్ ఇష్యూ ఉంది అనమాట. మొత్తం బాడీ పెయిన్స్, జాయింట్స్ అన్నీ కీళ్ళ నొప్పులు అంటారు చూసారా, అవన్నీ పట్టేసి నాకు బేబీ మూమెంట్స్ అనేది 4th మంత్ ఎండింగ్ నుంచి నాకు తెలిసేదనమాట. డాక్టర్ చెప్పినా నమ్మలేదు కానీ 4th మంత్ ఎండింగ్ నుంచి చిన్నగా నాకు మూమెంట్స్ తెలిసేది. సో ఆ మూమెంట్స్ అన్నీ ఎక్కువ నాకు కనిపించడం మానేసాయి. నాలో ఏదో భయంలో పట్టుకుందనమాట. ఏంటి నాకేదో అయిపోతుంది అని చెప్పి కళ్ళు రెడ్గా అయిపోయాయి, నోట్లోంచి వేడి గాలి వస్తుంది, నాకేం తెలియట్లేదు. సరే అని మా హస్బెండ్కి చెప్పాను. ఇదంతా నేనైతే అరౌండ్ 12కి అయితే ఆఫ్టర్నూన్ అబ్జర్వ్ చేసి మా హస్బెండ్కి చెప్పాను. మా హస్బెండ్ మొత్తం తను అప్పుడే పాపం సెట్ అయ్యి కూర్చున్నారు. చేతికి ఇంకా క్యాన్యులా ఉంది ఆయనకి, పాపం ఇంకా తీయలేదనమాట డాక్టర్. సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్దామంటే నా డాక్టర్ ప్రెగ్నెన్సీకి సంబంధించి నా గైనకాలజిస్ట్ అయితే ఈవినింగ్ వస్తారు 5:30-6కి అలా అరౌండ్. సో ఈవినింగ్ దాకా అయితే వెయిట్ చేద్దాము అన్నారు. నేను ఈవినింగ్ దాకా కూడా వెయిట్ చేయలేకపోయాను. ఒళ్ళు నొప్పులు చాలా సివియర్గా వచ్చేస్తుంది. ఇంక నా బాధ భరించలేక మా హస్బెండే పాపం డ్రైవ్ చేసుకుని స్కూటీ ఆయన నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఎప్పుడు అరౌండ్ 5:30కి తీసుకెళ్లారు. డాక్టర్ వచ్చేలోపు కనీసం నేను అక్కడ చైర్లో కూడా కూర్చోలేకపోతున్నాను, నించోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను. ఒళ్ళంతా ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది. డాక్టర్ అయితే టెస్ట్ చేసి నీకు ఫీవర్ అయితే ఉంది, 103 అయితే ఫీవర్ ఉంది అండ్ ఏంటంటే కొంచెం యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా నీకు ఉంది. సో హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయిపోవాలి నువ్వు. ఫీవర్ ఇంత ఉన్నప్పుడు లోపల బేబీకి కూడా మంచిది కాదు అన్న ఒక్క వర్డ్ చెప్పారండి. ఇంకా ఆ వర్డ్ని పట్టుకుని
నాకు ఆ వర్డ్కి ఇంకా నాకు ఫీవర్ తగ్గలేదు. సో పెద్ద హాస్పిటల్, లోటస్ హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేశారు నన్ను. అడ్మిట్ చేసి 3 డేస్ ఉంచారు. 3 డేస్, ఫస్ట్ 3 డేస్ కూడా నాకు అసలు ఫీవర్ తగ్గలేదు. ఎందుకంటే నాలో ఒక భయం ఉండిపోయింది. లోపల మూమెంట్స్ తెలియట్లేదు, బేబీ మూమెంట్స్. డాక్టర్ రావడం రోజు నాకు బేబీ మూమెంట్స్ తెలియట్లేదు డాక్టర్ అంటే, అప్పుడే తెలీదు జాహ్నవి నీకెలా తెలుస్తుంది అంటే, లేదు లేదు నాకు తెలిసేది, తెలుస్తుంది, ప్లీజ్ 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 చెప్పండి చెప్పండి చెప్పండి, నాకు స్కాన్ చేయండి అంటే, చేస్తాను కదా, ఇంకొక 2 వీక్స్ పోతే నీకు టిఫా స్కాన్ ఉంది కదా, సో టిఫా స్కాన్ చేద్దాం కదా, వద్దు ఇప్పుడు అన్నారనమాట. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇప్పటికీ డబ్బులు ఎక్కువైపోయాయి కదా, మనీ ఎక్కువైపోయింది కదా, సో మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇప్పుడు స్కాన్, వీళ్ళకి డబ్బులు ఇబ్బంది పెట్టడం దేనికి అన్నట్టు, ఇప్పుడు ఎందుకు స్కాన్, నెక్స్ట్ టైం చేయొచ్చు కదా, టిఫా స్కాన్ చేసుకోవచ్చు కదా అని అంటున్నారు. నాకైతే నేను నా ఫ్యామిలీ ఎప్పుడు కూడా మనీ గురించి వెనకాడలేదనమాట. నాకు మనీ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ ఇది నాకు స్కాన్ చేయండి అంటే, నువ్వు స్కానింగ్ రూమ్ దాకా రాలేవు అన్నారనమాట. అంటేను ప్లీజ్ ప్లీజ్ నేను వస్తాను స్కాన్ చేయండి అంటే, సరే చేద్దామని డాక్టర్ అలా వెనక్కి నెట్టేస్తున్నారు. నాకేమో ఫీవర్ అస్సలు తగ్గట్లేదు. ఈలోపు మా మదర్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పాపం ఏడ్చారనమాట. ఏడ్చి, ఇలా పిల్ల అయితే చాలా కంగారు పడిపోతుంది డాక్టర్, బేబీకి ఏదైనా అవుతుందేమోనని. ఆ ఫీలింగ్తో ఆ పిల్లకి ఫీవర్ తగ్గట్లేదు అనుకుంటా, కొంచెం చూడండి ప్లీజ్ అని చెప్పి మా మదర్ అయితే డాక్టర్ని పర్సనల్గా వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. ఆవిడ పాపం ఇంకా ఏం చేశారు డాక్టర్, తనంతట తానే స్కానింగ్ మిషన్నే నా రూమ్కి తెప్పించారనమాట. తెప్పించి స్కానింగ్ చేయించేటప్పటికి మా జున్నుగాడు ఏం చేస్తున్నాడు, మంచిగా ఇలా 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 వీళ్ళతో ఇలా ఆడుకుంటున్నాడు. కరెక్ట్గా అదే టైంకి మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. మా హస్బెండ్, మా మదర్, నేను ముగ్గురం చూసాం. ఫింగర్స్ ఇలా 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 ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే అప్పుడు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్లో డాక్టర్ చెప్పారు కదా, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకపోతే బేబీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అని చెప్పి. నాకు మైండ్లో అదే ఉండిపోయింది, తెలియకుండా అదే ఉండిపోయి బెంగ పెట్టేసుకుని ఫీవర్ ఇంకా ఎక్కువైపోయింది అనమాట. సో ఎప్పుడైతే బేబీ ఇలా 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 ఆడుకుంటుందో, మీరు చెప్తే నంబరు, నెక్స్ట్ 15 మినిట్స్కి నాకు ఫీవర్ లేదు. ఒక 2 డేస్ అబ్జర్వ్ చేసి నన్ను ఇంటికి పంపించేశారు. అంత బాండింగ్ ఉంటుంది మదర్కి అన్బార్న్ బేబీకి. అన్బార్న్ బేబీ కదా, ఇంకా పుట్టలేదు కదా, ఏముంటుంది బాండింగ్ అని అనుకుంటారే తప్పించి, లోపల వాళ్ళు ఏం చేస్తున్నారా అన్నది కూడా మనకి తెలిసిపోతుంది మ్యాక్సిమం. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ క్రేవింగ్స్ ఏంటో మనకి కూడా క్రేవింగ్స్ అదే అవుతాయంట. వాళ్ళకి తీపి తినాలనిపిస్తే మనకి తీపి తినాలనిపిస్తుంది అంట, అలా అనమాట క్రేవింగ్స్. సో చాలా హ్యాపీ అనిపించింది. సో అక్కడి నుంచి అయితే మేము వెంటనే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి తర్వాత డాక్టర్ ఏం చేశారు, మళ్ళీ నెక్స్ట్ డే అయితే నన్ను ఒకసారి రమ్మన్నారు. వచ్చిన తర్వాత ఇంటర్నల్ స్కాన్ అయితే నార్మల్గా చేశారు, అంతా బాగానే ఉంది. నువ్వైతే జాగ్రత్తగా ఉండు, ఇంకా బయటకు ఎక్కువ తిరగకు అండ్ మాస్క్ పెట్టుకుని తిరుగు మ్యాండేటరీ, అండ్ ఎక్కువ అయితే అసలు బయట తిరగకు అని చెప్పేశారు, మొహమే చెప్పేశారు. నెక్స్ట్ ఏం జరిగిందంటే, టిఫా స్కాన్ చేయించుకుని రా నువ్వు అన్నారు. అన్న తర్వాత నేను చెప్పాను, 5th మంత్లో అమ్మ అత్తయ్య వాళ్ళు, నువ్వు ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నావు కదా, కాకినాడకి రా ఒకసారి, అలా తణుకు ఒకసారి రా, మాకు వచ్చినట్టు ఉంటుంది కదా అని అన్నారు. అంటేను సరే వస్తాము, ప్లాన్ చేసుకుంటామని ముందు వీకే టికెట్స్ తీసుకున్నాం. డాక్టర్తో అన్నాను, టికెట్స్ తీసేసుకున్నాము, ఇలాగ నేను ట్రావెల్ చేయొచ్చా, ఇలా 1 వీకే కదా అయింది అని, హాస్పిటల్ అడ్మిట్ అయ్యి 1 వీకే కదా అయింది, ట్రావెల్ చేయొచ్చా అని అడిగితే డాక్టర్ అన్నారు, లేదు నువ్వు అప్పుడే ట్రావెల్ చేయడానికి కుదరదు, టిఫా స్కాన్లో నీ ఫైండింగ్స్ అన్నవి నాకు నార్మల్గా అనిపిస్తే మాత్రమే నేను పంపిస్తాను, అది కూడా ట్రైన్లో, లేకపోతే కనుక నేనైతే నిన్ను పంపించేదే లేదు, ఎక్కడికి నువ్వు అసలు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి డాక్టర్ చెప్పేశారనమాట. సో టిఫా స్కాన్ అనేది, నా టిఫా స్కాన్ చాలా ట్విస్టులు ఇచ్చింది. ఆ టిఫా స్కాన్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఇక్కడ దాకా నా హాస్పిటల్ జర్నీ అనమాట. ఇది 5th మంత్ స్టార్టింగ్లో హాస్పిటల్ జర్నీ అయితే ఇదనమాట. ఓకే, ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడైతే ముచ్చట్లు పెట్టేసుకుందాం రైట్. ఇప్పుడు ఏం మాట్లాడుకుందాం అంటే, ఫీవర్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఫీవర్ గురించి మాట్లాడుకుందాం. ఫీవర్ ప్రెగ్నెంట్ లేడీకి ఎప్పుడు వచ్చినా కంపల్సరీ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఆ ఫీవర్ బేబీకి ఎఫెక్ట్ అవ్వకూడదు.
ఇంట్లో డోలో వేసుకోమన్నారు కదా అని చెప్పి డోలారే 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 డోలా అని చెప్పి డ్యాన్స్ చేస్తూ మాత్రం ఇంట్లో కూర్చోవద్దు. ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను అలా డ్యాన్స్ చేసి కూర్చుని ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది. ఏం డాక్టర్ దగ్గరికి వెళ్ళిన డోలోయే కదా ఇస్తారు అంటే కాదు. ఫీవర్ ఎందువల్ల వచ్చిందో అబ్జర్వ్ చేసి దానికి సంబంధించి ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారు, దానికి సంబంధించి సెలైన్స్ అయితే పెడతారు, దానికి సంబంధించింది మెడికేషన్ అయితే మీకు ఇస్తారనమాట. ప్రతి డాక్టర్ డోలోయే సజెస్ట్ చేస్తూ ఉండరు కదా. అంటే ఫీవర్కి అయితే డోలో వేసుకుంటాం మనం ఇంట్లో, కాదన్ను. కాకపోతే ఏంటంటే నార్మల్గా మనం ఇంట్లో ఫీవర్ వస్తే, ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చిందనుకో నేను ఖచ్చితంగా ఇంట్లో పారాసిటమాల్ కానీ డోలో కానీ వేసుకుంటాను. కానీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఫీవర్ వస్తే మాత్రం కంపల్సరీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. దాన్ని అసలు నెగ్లెక్ట్ చేయడానికి వల్లే కాదు. తర్వాత ఏదైనా సరే తర్వాత బాధ్యులు మీరే అవుతారనమాట. ఇంట్లో చెప్పారు, నేను ఇంట్లో ట్యాబ్లెట్ వేసుకుంటాను. నాకు నవ్వొస్తుంది టాపిక్ చెప్తుంటే, ఎందుకంటే చాలాసార్లు ఇది మా ఇంట్లో జరిగింది. ప్రెగ్నెన్సీ అప్పుడు కాదు, ఇంట్లో నార్మల్గా ఫీవర్ వచ్చినప్పుడు ఇంట్లో ట్యాబ్లెట్స్ వేసుకోమంటారు నన్ను, మా సిస్టర్ని, మా మదర్ అయినా మా అమ్మమ్మ అయినా. మేము ఏం చేస్తాము, ఇలాగే నవ్వుతాం అనమాట, డ్యాన్స్ వేస్తూ నవ్వుతాం. వేసుకుంటాను 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 వేసుకుంటాను. వాళ్ళు తిట్టే ఒకటే, నీకు ఫీవర్ తగ్గించుకోవడం ఇష్టం లేదు కదే, నీ ఫీవర్ని పెంచి పోషించడం నీకు ఇష్టం కదే అంటారు. జోక్స్ అపార్ట్, ఇదంతా ఇలా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి. మంచిగా హెల్త్ని అయితే మెయింటైన్ చేసుకోండి. బేబీని మంచిగా డెలివరీ చేయండి, అంతే. ఓకేనా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే నేను టిఫా స్కాన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తాయి. ఓకేనా, బాయ్.